చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ ఈ చెట్టు పేరు గాదంగి చెట్టు అని పిలవడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో వేరే పేరుతో కూడా పిలువబడుతున్నది. ఇది ఎక్కువగా వ్యవసాయ రైతులు వాళ్ళ యొక్క పొలం గట్లల్లో దీన్ని కంచెగా అమర్చుకోవడం జరుగుతుంటుంటుంది. ఇది అయితే ఇది చూడండి, దీని యొక్క మట్టలు వీటి చూస్తే మొత్తం అంచులెమ్మటేమో ఇలా ముళ్ళులు ఆపోజిట్గా ఉంటుంటాయి. చూడండి, ఇలా షార్ప్గా చివరికి వచ్చేసి ఇలా ముళ్ళు ఉంటుంటుంది. ఈ ముళ్ళ కాంపతోటి దీంతో వ్యవసాయ భూములలో కంచెగా వేసుకోవడం జరుగుతుంటుంది. ఇది చాలా వ్యవసాయానికి రక్షణగా ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీటి యొక్క ఈ మట్టల్ని కోసి మొత్తం మంచిగా సన్న సన్న పూసలుగా చీరి రైతులు వ్యవసాయానికి సంబంధించినటువంటి తాళ్ళని కానీ, పగ్గాలని కానీ, పలుపులను కానీ వేసుకోవడానికి ఈ యొక్క మట్టల్ని ఉపయోగిస్తుంటారు. ఇటు ఏనుగు వ్యవసాయానికి కంచికే కాకుండా ఇది నారకు కూడా ఉపయోగపడుతుంటాయి ఈ మట్టలు. చూడండి ఫ్రెండ్స్, ఈ గాదంగి చెట్టు చూడండి, వీటి యొక్క పువ్వులు, వీని యొక్క గనె చూడండి, మొత్తము ఎంత హైట్లో దాదాపు 15 అడుగుల ఎత్తులో దీని యొక్క గనె వచ్చేసి పువ్వులు వస్తుంటుంది. ఈ గనె వచ్చిందంటే దాదాపు ఈ యొక్క చెట్టుకి 15 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్టు. 15 నుంచి 20 సంవత్సరాలు కలిగినటువంటి చెట్టుకు మాత్రమే ఇలా దాని యొక్క పువ్వులు రావడం జరుగుతుంటుంది. మొత్తం ఇలా గనెకి మనకు కలమంద చెట్టుకైతే ఎలాగైతే గనె వచ్చేసి పువ్వులుగా వస్తుంటాయో, ఈ యొక్క గాదంగి చెట్టుకు కూడా అలా పువ్వులు వచ్చేస్తుంటాయి. చూడండి, పైన దాని యొక్క గనె ఎంత అందంగా కనిపిస్తున్నదో చూడండి. చూసారా, ఇది దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ చెట్టు ఇన్ని సంవత్సరాలు అయితేనే దానికి ఆ మొక్క అనేది పుష్పించడానికి వస్తుంది. చూడండి, వీటికి మరి ఈ పుష్పాల ద్వారా గింజలు అనేది అయితే ఏర్పడవు, కాయలు గింజలు అనేది ఏర్పడవు. వీటికి ఏమైనా ఇది పుష్పించే మొక్క వరకే కానీ దీని యొక్క కాయలు రావు, విత్తనాలు రావు. దీనికి ఏమైనా చెట్టు మొదల్లో నుంచి పిలకలు మాత్రము వస్తుంటాయి. ఈ పిలకలే ఒకదానికొకటిగా అట్లా సంవత్సరానికి ఒక పిలక మాదిరిగా వచ్చి మనకు ఏనుగుగా ఏర్పడుతుంటుంది. చూడండి, ఈ విధంగా ఈ రైతు యొక్క వ్యవసాయ భూమికి కూడా ఇన్ని విధాలుగా దీని యొక్క ఉపయోగాలు అనేటివి ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రదేశాలలో వీటిని ఆయుర్వేదిక్ మందులలో కూడా ఈ మొక్క ఉపయోగాలు ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ.